ఒక చిన్న అమ్మాయి, ఒకే ఒక్క పుస్తకం. ఇవి రెండూ కలిసి ఒక ప్రపంచవ్యాప్త ఉద్యమానికి ఎలా దారితీశాయో చెప్పే కథ ఇది. మేరీ జోన్స్ కథ. దీని వెనుకున్న పట్టుదల, విశ్వాసం గురించి ఈరోజు మనం లోతుగా తెలుసుకుందాం. అవును, మీరు విన్నది నిజమే. ఒకే ఒక్క అమ్మాయే తనకున్న పట్టుదల, విశ్వాసంతో ఏకంగా ప్రపంచ చరిత్రనే మార్చేసింది. అసలిదంతా ఎలా జరిగిందో చూద్దాం పదండి. సరే, ఈ కథ ఎంత పవర్ఫుల్ అనేది మనకు తెలియాలంటే ముందు మనం రిజల్ట్ ఏంటో చూడాలి. అంటే ఆమె కథ గురించి తెలుసుకునే ముందే ఆమె వల్ల మొదలైన ఒక పెద్ద ఉద్యమం గురించి తెలుసుకుందాం. బైబిల్ సొసైటీ. ఈ పేరు చాలామంది వినే ఉంటారు కదా. 1804లో స్టార్ట్ అయిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది బైబిళ్లను పంపిణీ చేసింది. వాళ్ల లక్ష్యం ఒక్కటే, చాలా సింపుల్ అండ్ క్లియర్. దేవుని వాక్యం ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఇంత పెద్ద ఉద్యమానికి స్ఫూర్తి కేవలం ఒకే ఒక్క అమ్మాయి కథ అంటే నమ్మశక్యంగా ఉందా? అది ఎలా సాధ్యపడింది? రండి, ఆ కథేంటో చూద్దాం. సరే, ఇప్పుడు మనం ఈ కథలోకి పూర్తిగా వెళ్ళిపోదాం. మన హీరోయిన్ మేరీ జోన్స్. ఆమెకున్న ఒకే ఒక్క కోరిక ఏంటో తెలుసుకుందాం. సమయం 1784. ప్రదేశం వేల్స్లోని ఒక చిన్న పల్లెటూరు. అక్కడ ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది మేరీ జోన్స్. ఆ రోజుల్లో బ్రతకడమే ఒక పెద్ద సవాలన్నమాట. అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆ చిన్నారికి ఒకే ఒక్క బలమైన కోరిక ఉండేది. ఏంటో తెలుసా? నాకు నా సొంత బైబిల్ కావాలి. ఇదే ఆమె కల, ఇదే ఆమె ప్రపంచం. ఒకసారి ఆలోచించండి, ఆ రోజుల్లో బైబిల్ అనేది చాలా విలువైనది. దాన్ని ఒక పేద కుటుంబం కొనడం అనేది అస్సలు జరిగే పని కాదు. అయినా సరే మేరీ తన కలను మాత్రం వదులుకోలేదు. చూడండి, కోరిక ఉండటం వేరు, దాన్ని సాధించాలనే తపన ఉండటం వేరు. మేరీ తన కలను నిజం చేసుకోవడానికి ఏకంగా 6 సంవత్సరాలు పట్టింది. ఆ ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. 1-2 కాదు, ఏకంగా 6 సంవత్సరాలు. తనకు దొరికిన ప్రతి పైసాను జాగ్రత్తగా దాచుకుందే. చిన్న చిన్న పనులు చేస్తూ తన కల కోసం డబ్బు కూడబెట్టిందే. ఆలోచించండి, 6 ఏళ్ల పాటు ఓపికతో ఎదురుచూసిందే. 6 ఏళ్ల తర్వాత మొత్తానికి బైబిల్ కొనడానికి కావలసిన డబ్బులు సమకూరాయి. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఎందుకంటే బైబిల్ దొరికే పట్టణం వాళ్ల ఊరి నుంచి 26 మైళ్ళు, అంటే దాదాపు 42 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మనం షాక్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఆ 42 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఆమె చెప్పులు కూడా లేకుండా చేసింది. అవును, ఒట్టి కాళ్లతో కొండలు, గుట్టలు, రాళ్లదారుల్లో తన చేతిలో బైబిల్ ఉండాలనే ఒకే ఒక్క ఆశ ఆమెను ముందుకు నడిపించింది. ఇంత కష్టం, ఇంత సుదీర్ఘ ప్రయాణం. చివరికి ఆ రోజు వచ్చేసింది. ఆమె తన గమ్యాన్ని చేరుకుంది. మరి ఆమె కల నెరవేరిందా? ఎన్నో కష్టాల కోర్చి పూర్తిగా అలసిపోయి మేరీ ఆ పట్టణానికి చేరుకుంది. ఆమె కళ్లలో మాత్రం ఒకటే మెరుపు, తన బైబిల్ను స్వంతం చేసుకోబోతున్నానన్న ఆనందం. కానీ తను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది మరొకటి. విధి ఆమెకు ఇంకో పెద్ద పరీక్ష పెట్టింది. అక్కడో నమ్మలేని నిజం ఆమె కోసం ఎదురుచూస్తోంది. ఏంటంటే ఆ షాపులో బైబిళ్ళన్నీ అమ్ముడైపోయాయి. ఒక్కటంటే ఒక్క కాపీ కూడా మిగిల్లేదు. ఒక్కసారి ఆలోచించండి, 6 ఏళ్ల పొదుపు, 42 కిలోమీటర్ల నడక అంతా వేస్ట్ అయిపోయిందా? ఆ క్షణంలో ఆ చిన్నారి గుండె ఎంతలా పగిలిపోయుంటుందో. దుఃఖం ఆపుకోలేక మేరీ తన కథ మొత్తం అక్కడే ఉన్న థామస్ చార్ల్స్ అనే వ్యక్తికి చెప్పింది. ఆమె మాటల్లోని నిజాయితీ, ఆమె పట్టుదల చూసి ఆయన చలించిపోయారు. వెంటనే థామస్ చార్లెస్ తన కోసం జాగ్రత్తగా దాచుకున్న ఒక బైబిల్ను తీసి ఆ చిన్నారి చేతిలో పెట్టాడు. ఆ క్షణం చూడాలి. మేరీ కళ్లల్లోంచి వచ్చినవి దుఃఖం కాదు, ఆనంద భాష్పాలు. ఆమె కల ఆ క్షణంలో నిజమైంది. కథ ఇక్కడితో హ్యాపీ ఎండింగ్ అనుకుంటే మనం పొరపడినట్లే. ఎందుకంటే మేరీ కల నెరవేరడం అనేది కేవలం ఆరంభం మాత్రమే. ఆమె సాధించిన ఈ చిన్న విజయం ఒక ప్రపంచ ఉద్యమానికి ఎలా పునాది వేసిందో ఇప్పుడు చూద్దాం. మేరీ కథ విన్న థామస్ చార్లెస్ ఇంకా మరికొందరి మనసుల్లో ఒకే ప్రశ్న మెదిలింది. దేవుని వాక్యం కోసం ఇంతలా తపించే మేరీలాంటివాళ్లు ఇంకా ఎంతమంది ఉన్నారో? ఆ ప్రశ్నే 1804లో బైబిల్ సొసైటీ ఏర్పాటుకు కారణమైంది. చూడండి, ఆ రోజు మేరీ ఒంటరిగా వేసిన ఒక్క అడుగు ఈరోజు లక్షల మందికి దారి చూపిస్తోంది.
దీని బట్టి మనకు ఏమర్థమవుతోంది? ఒక చిన్న, నిరుపేద అమ్మాయికి ఉన్న స్వచ్ఛమైన విశ్వాసం, ఆమెకున్న పట్టుదల ఏకంగా ప్రపంచాన్నే మార్చగలదని ఈ కథ మనకు చూపిస్తోంది. అయితే ఈ కథ కేవలం విని వదిలేయడానికి కాదు. ఇది మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకునేలా చేస్తోంది, మనల్ని ఆలోచింపచేస్తోంది. ఒకప్పుడు అంత అరుదైన, అంత విలువైన బైబిల్ ఈరోజు మన ఇళ్లల్లో, మన ఫోన్లలో ఎంత సులభంగా దొరుకుతోంది కదా! ఒక్క బైబిల్ కోసం మేరీ 6 ఏళ్లు కష్టపడి 42 కిలోమీటర్లు నడిచింది. మరి మన దగ్గర ఇంత సులభంగా ఉన్న దేవుని వాక్యానికి మనం ఎంత విలువిస్తున్నాం? ఆలోచించండి.